హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన P&C సిరీస్లో 12th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనం కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేసినాము. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే పెర్ముటేషన్ ఆఫ్ సిమిలర్ థింగ్స్. పేర్లోనే ఉంది, పెర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్. ముందు కాన్సెప్ట్స్లో మనము పెర్ముటేషన్స్ ఆఫ్ డిస్సిమిలర్ థింగ్స్ చేసినాం, కానీ ఇప్పుడు సిమిలర్ థింగ్స్ చేస్తున్నాము. ఎట్లనో చూద్దాం. దీనికి సంబంధించిన ఫార్ములా, దాని యొక్క స్టేట్మెంట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకెన్ ఆల్ ఎట్ ఎ టైమ్ ఇన్ విచ్ p ఆఫ్ దెమ్ ఆర్ alike and the rest all are different is n factorial by p factorial. సో ఈ స్టేట్మెంట్కి సంబంధించిన మీనింగ్ అండ్ ఫార్ములా మనకి ఎట్లా వచ్చినాయి అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్ వస్తే అది అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేసినాను చూడండి. నేను ఒక 3 ఆల్ఫాబెట్స్ కన్సిడర్ చేసిన AAC. నన్ను పిచ్చోడిలాగా చూడకండి. నేను AAC అంటున్నా, 3 ఆల్ఫాబెట్స్ అంటున్నా. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఫర్ టైం బీయింగ్ ఈ 2 డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ అనుకోండి. దీన్ని బ్లాక్ ఏ అనుకోండి, దీన్ని బ్లూ ఏ అనుకోండి, ఓకేనా? సో బ్లాక్ ఏ, బ్లూ ఏ, సి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 లెటర్స్ని యూజ్ చేసి మనము 3 వర్డ్స్, అది 3 లెటర్ వర్డ్స్ ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయో చూద్దాం. అంటే 3 లెటర్ వర్డ్స్ పర్ముటేషన్స్ ఎన్ని వస్తాయి చూద్దాం, ఓకేనా? సో ఈ 3 వర్డ్స్ని యూజ్ చేసి అరేంజ్మెంట్స్ చేద్దాము. సో ఇప్పుడు నేను అరేంజ్మెంట్స్ చేస్తున్నాను చూడండి, ఓకే? ఇది అవసరం లేదు, ఇప్పుడు తర్వాత నేను చెప్తా. సో చూడండి, ఫస్ట్ అరేంజ్మెంట్ చూడండి, బ్లూ ఏ, బ్లాక్ ఏ, సి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 A's ఉన్నాయా, ఫస్ట్ 2 పొజిషన్స్లో పెట్టుకుంటున్నా, ఓకే? బ్లూ ఏ, బ్లాక్ ఏ, సి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 పొజిషన్స్ని స్విచ్ చేస్తున్నా, బ్లాక్ ఏ, బ్లూ ఏ, సి. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 పొజిషన్స్లో ఉన్న అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏకి సంబంధించినవి. ఇప్పుడు ఈ 2 A's నేను సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్స్లో పెడుతున్నా, సి, బ్లూ ఏ, బ్లాక్ ఏ. తర్వాత ఏం చేస్తా, ఈ పొజిషన్స్ని స్విచ్ చేస్తా, బ్లూ, బ్లాక్, సి, క్యాపిటల్ ఏ, బ్లాక్ ఏ, స్మాల్ ఏ. ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఈ 2 A'ని ఒకటి ఫస్ట్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో పెడతా, బ్లూ ఏ, సి, బ్లాక్ ఏ, సి, బ్లూ ఏ. సో దీస్ ఆర్ ద కాంబినేషన్స్ దట్ ఆర్ పాసిబుల్, arrangements which are possible using ఏమంటారు, బ్లూ ఏ, బ్లాక్ ఏ, సి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంది, మనము బ్లూ ఏ, బ్లాక్ ఏ అనుకుంటున్నాం కానీ ఆ 2 లెటర్స్ ఒకటే కదా. సో దీన్ని బట్టి మనం ఇక్కడనే మనం ఏం ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2 A's ఇవన్నీ బ్లూ ఏ, బ్లాక్ ఏ సేమ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, అన్నిటినీ నేను బ్లాక్ లెటర్ తోటి రాసేస్తున్నా. సో బ్లూ ఏ, బ్లాక్ ఏ అని ఏమి ఉండదు, ఓకే? అదేదో ముందు చెప్పొచ్చు కదా, అంటే ముందు చెప్తే మీకు దీని ట్విస్ట్ అర్థం కాదు కాబట్టి నేను ముందు 2 డిఫరెంట్ లెటర్స్ అని అనుకోమన్నా, సిఏ, ఏసిఏ. సో ఇప్పుడు సేమ్ కాబట్టి బ్లూ ఏని కూడా నేను బ్లాక్ ఏగా రాసేసుకుంటున్నా, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఏఏసి ఇది ఒక అరేంజ్మెంట్, ఏఏసి. ఈ 2 అరేంజ్మెంట్స్ సేమే కదా. ఇప్పుడు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సిఏఏ, తర్వాత మళ్ళీ సిఏ ఉంది, ఈ అరేంజ్మెంట్ అవసరం లేదు, రిపీట్ అయింది. నెక్స్ట్ ఏసీఏ మళ్ళీ అదే అరేంజ్మెంట్ రిపీట్ అయింది. సో ఇట్లా ఏమైపోతుంది అంటే, మనము సిమిలర్ థింగ్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చే అరేంజ్మెంట్స్ అనేటివి కొన్ని రిపీట్ అవుతుంటాయి. చూడండి, మనం ఫస్ట్ 6 అరేంజ్మెంట్స్ వచ్చినాయి అనుకున్నాం కదా, కానీ తర్వాత మనం అసలుగా రాస్తే ఏమైంది, అందులో మనకి 3 అరేంజ్మెంట్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి. సో 3 ఓకే. ఇప్పుడు దీన్ని నేను ఫార్ములా రూపంలో ఎట్లా చేస్తానో చూడండి. టోటల్గా మన దగ్గర ఉన్న ఎన్ని ఉన్నాయి చెప్పండి, 1 2 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని 3 అనుకుందాం, ఓకే? తర్వాత రిపీట్ అయిన థింగ్స్ ఎన్ని ఉన్నాయి, రిపీట్ అయ్యేది ఏది, ఏ లెటర్ ఏ ఆల్ఫాబెట్ అనేది రిపీట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్. సో పి అనేది 2 పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చూడండి, 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 3 × 2 × 1 బై 2 × 1, ఓకేనా? ఆన్సర్ ఎంత వచ్చింది, 3. చూడండి, మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 1 2 3. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అరేంజ్మెంట్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ చేసేటప్పుడు మనము ఎలైక్ థింగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ ఎలైక్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అవి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, ఇప్పుడు 2 ఉంటే 2 ఫ్యాక్టోరియల్ కదా,
దాంతో టోటల్ అరేంజ్మెంట్స్ని చూడు. యాక్చువల్గా అయితే నార్మల్గా ఏమవుతుంది, 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 స్పేసెస్ పెట్టుకొని 3 ways 2 ways 1 ways అని ఫిల్ చేయొచ్చు. సో మొత్తానికి ఎంతైతే మనకి 3 ఫ్యాక్టోరియల్ కదా. కానీ ఈ టోటల్ అరేంజ్మెంట్స్లో మనకి రిపీట్ అయ్యే ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి చూడండి. ఇవి 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ అనేటివి మనకి రిపీట్ అవుతాయి. సో అట్లా మనకి సిమిలర్ థింగ్స్ ఉన్న కొద్ది ఏమంటారు ఆ అరేంజ్మెంట్స్ అనేటివి రిపీట్ అవుతుంటాయి. ఇక్కడ ఎట్లయితే అరేంజ్మెంట్స్ మనకి 3 అరేంజ్మెంట్స్ రిపీట్ అయినాయో, ఇప్పుడు మీరు ఇంకో ఏది తీసుకున్నారు అనుకో, ఇంకా అరేంజ్మెంట్స్ వస్తూనే ఉంటాయి, అలా కూడా రిపీటెడ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. సో దాన్నే సింప్లిఫై చేసి మనం ఇంకో ఇట్లా సింపుల్గా ఫార్ములా రూపంలో రాసుకున్నాం. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు చూడండి, ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్. సో ఇక్కడ మనకి n థింగ్స్ ఏంది చెప్పండి, AAC n = 3 టేకెన్ ఆల్ ఎట్ ఎ టైమ్. టేకెన్ ఆల్ ఎట్ ఎ టైమ్ అంటే ఏంది, ఈ మూడింటిని యూజ్ చేసి నేను అరేంజ్మెంట్స్ చేసినా కదా. ఇన్ విచ్ P of them are alike అంటే ఏంది, ఇన్ విచ్ P of them are alike అంటే ఈ పర్టికులర్ 3 ఆల్ఫాబెట్స్లో మనకి సేమ్ ఉన్నవి ఏవి, ఈ 2 కదా. ఎస్, అదే అంటుంది, ఇన్ విచ్ P of them are alike అండ్ ద రెస్ట్ ఆల్ ఆర్ డిఫరెంట్. ఇంకా మిగిలింది ఏంది, సి అనేది డిఫరెంట్. అప్పుడు మనకి ఎన్ని అరేంజ్మెంట్స్ పాసిబుల్ అవుతాయి అంటే n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ నథింగ్ బట్ 3. నేను మీకు ఇది ప్రాక్టికల్గా చేసి చూపించిన ఈ ఫార్ములా, ఈ ప్రాక్టికల్గా చేసి ఇదే ఫార్ములాకి అప్లై చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ఏముంది అనుకోండి, సింపుల్గా ఏం చేస్తారు, టోటల్ వర్డ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి థింగ్స్, 4 థింగ్స్. 4 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని థింగ్స్ రిపీట్ సిమిలర్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి, 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ అనేటివి తీసేయాలి. మనం ఎట్లా తీసేస్తాం, డివైడ్ చేస్తే కథం తీసేసినట్టే. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్గా చెప్పండి, 4 × 3 × 2 × 1 బై 3 × 2 × 1. సో 4 అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇందులో రిపీటెడ్ ఉండవు, ఇంకా ఓన్లీ ఏమంటారు డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో క్లియర్గా అర్థమైందా? చలో ఇది క్లియర్. మళ్ళా ఇఫ్ P1 థింగ్స్ ఆర్ ఆఫ్ వన్ కైండ్, P2 థింగ్స్ ఆర్ అదర్ కైండ్, so on P3 so on up to Pk are alike, the number of permutations is P1 plus P2 plus P3 plus P4 plus P5 so on up to Pk factorial by P1 factorial into P2 factorial into so on up to Pk factorial. ఇప్పుడు ఈ ఫార్ములా ఎట్లా తెలుసుకుంటామంటే సేమ్ ఇదే ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఏ అనేది సిమిలర్ థింగ్స్ ఉన్నాయి, ఏకి సంబంధించిన సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, A, B, B, C, ఇట్లున్నప్పుడు మీరు గమనించినట్టయితే మనకి ఏ దీని లాంటివి 2 ఉన్నాయి, B లాంటివి 3 ఉన్నాయి, C లాంటివి 3 ఉన్నాయి. అంటే P1 of one kind, P2 of other kind, P3 of other kind. ఇట్లా మనకి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, అవి కూడా సిమిలర్వి ఏమంటారు చూడండి. ఇక్కడ చూడండి, P1 థింగ్స్, ఏ వచ్చేసి P1 థింగ్స్ అనుకోండి, P2 వచ్చేసి B అనుకోండి, P3 వచ్చేసి C అనుకోండి. ఇప్పుడు ఇట్లున్నప్పుడు మనం అరేంజ్మెంట్స్ ఎట్లా పాసిబుల్, ఇందాక మనకి ఒకటే కైండ్ ఒకటే ఆల్ఫాబెట్, కానీ ఇక్కడ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఒక్కొక్కటి రిపీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా చేస్తామంటే సింపుల్, ఇగో ఈ ఫార్ములా యూజ్ చేసి. సో P1 plus P2 plus P3 plus P4 plus P5 so on up to P. ఇప్పుడు చెప్పండి, P1 plus P2 అంటే ఇవన్నీ ఉన్నాయి 2 plus 3 5 plus 3 8. సో 8 ఫ్యాక్టోరియల్ బై ఇవన్నీసార్లు రిపీట్ అవుతున్నాయి 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇవన్నీసార్లు రిపీట్ అవుతున్నాయి 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ C ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 3 ఫ్యాక్టోరియల్. సో మనకి ఏమొస్తుంది చెప్పండి, 8 × 3 6 5 4 3 2 1 by 2 × 3 × 2 × 1 × 3 × 2 × 1 2 2 3 3 2 1s are 2 2s are 3 1s are 3 2s are. సో ఇన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి మనకి. సో ఎట్లయితే మనకి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయో అట్లా మనకి కింద కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. సేమ్ దీని ఫార్ములా యొక్క ఎక్స్టెన్షన్ ఏది, ఎన్ని అంటే ఏంది చెప్పండి, టోటల్ థింగ్స్ కదా. ఇప్పుడు ఎన్ని థింగ్స్ ఉన్నాయి చెప్పండి, 1 2 3 4 5 6 7 8 అదే చేసిన కదా ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ P ఫ్యాక్టోరియల్ ఒక్కటి ఉంది, కానీ మనకి ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి
P1 ఫ్యాక్టోరియల్ ఇంటూ P2 ఫ్యాక్టోరియల్ ఇంటూ P3 ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన P&C సిరీస్లో 13th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని డీటెయిల్గా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ యొక్క ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ లెటర్స్ ఆఫ్ వర్డ్ ఇంటర్మీడియట్, పర్ముటేషన్, కాంబినేషన్. ఓకే, సో ఫస్ట్ వర్డ్ ఇంటర్మీడియట్ కదా. ఓకే, సో ఫస్ట్ మనకి లెటర్ చూడంగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే చూడండి, ఫస్ట్ ఇందులో మనకి రిపీటెడ్ ఉన్నాయి. చూడండి, ఐ అనేది మనకి ఎన్ని టైమ్స్ వస్తుంది చూడండి, 1 2. సో ఐ అనేది మనకి ఎన్ని టైమ్స్ వస్తుంది? 2. ఎన్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది? 1. టీ చూడండి, టీ 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 2 టైమ్స్. ఈ 1 2 3 3 టైమ్స్. ఎమ్ ఓకే, ఎమ్ 1 సారి. ఏ కూడా 1 టైం. సో ఇక్కడ మనకి కొన్ని థింగ్స్ ఒకటి 2 టైమ్స్ వచ్చింది, ఒక 2 టైమ్స్ వచ్చింది, ఒక 3 టైమ్స్ వచ్చింది అంటే ఇది దేని కిందకి వస్తుంది కాన్సెప్ట్? పర్మిటేషన్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్. సిమిలర్ థింగ్స్ చూడండి, ఇప్పుడు 2 టైమ్స్ ఉంది కాబట్టి సిమిలర్ థింగ్స్. 3 ఈ అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి అవి సిమిలర్ థింగ్స్. సో ఇట్లా మనకు సిమిలర్ థింగ్స్ ఇచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తామంటే ఆల్రెడీ మనం ఒక ఫార్ములా చూసినాం. ఫార్ములా ఏంది? n ఫ్యాక్టోరియల్ బై ఓకే, ఇది కాదు మనకి ఇప్పుడు 2-3 సిమిలర్ థింగ్స్ ఉన్నాయి కదా. చూడండి, ఐ టీ ఈ. సో అప్పుడు మనకు ఫార్ములా ఏంది? అవునా కదా? సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. టోటల్గా P1 + P2 + P3 + P4 అంటే చూడండి, 2 + 1 + 2 4 + 3 7 7 + 1 8 8 + 1 9. సో ఇదంతా కలిపితే మనకి 9 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకేనా? బై P1 అంటే ఏం చెప్పండి, ఇక్కడ ఏదైతే సిమిలర్ థింగ్స్ ఉన్నాయో వాటివే. 2 ఫ్యాక్టోరియల్, దీనికి లేవు, దీనికి ఉన్నాయి 2 ఫ్యాక్టోరియల్, మళ్ళీ దీనికి ఉన్నాయి 3 ఫ్యాక్టోరియల్, వీటికి ఏం లేవు. వీటికి లేవు అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడైతే మనకి పెర్మిటేషన్స్లో సిమిలర్ థింగ్స్ వస్తాయో అప్పుడు మనకి ఈ ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఏం చెప్పండి? పెర్మిటేషన్. ఏవి రిపీట్ అవుతున్నాయి చెప్పండి? మనకి రిపిటేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఐ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అంతే. ఈ ఉందా? లేదు. ఏవి రిపీట్ అవుతలేవు. సో ఐ 1 2. సో సింపుల్గా ఫార్ములా ఏంది? అన్నీ యాడ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సింపుల్. ఏవి రిపీట్ అవ్వట్లేదు కదా. ఐ ఒక్కటే. ఐ కూడా లేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ కూడా లేదు. సో మనకి ఇక్కడ సిమిలర్ థింగ్స్ అనేటివి లేవు, అన్ని డిఫరెంట్ థింగ్సే. సో డైరెక్ట్ 11 ఫ్యాక్టోరియల్ 1 2 3 4 5 6. ఓ టీ ఉంది. ఓకే, టీ 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. చాలా బాగుంది. నెక్స్ట్ కాంబినేషన్. చూడండి, ఇప్పుడు ఇందులో మనకి సిమిలర్ థింగ్స్ కనిపిస్తున్నాయి. సి ఒకటే, ఓ 2 చూడండి, ఇక్కడొకటి ఇక్కడొకటి, ఎమ్ ఒకటే, బి ఒకటే ఒకటే, ఐ 2 చూడండి, ఐ ఎన్ ఒకటే, ఏ ఒకటే, టీ ఒకటే. ఓహా, ఎన్నులు 2 చూడండి, ఇక్కడ ఒక ఎన్ను ఇక్కడ ఒక ఎన్ను. సో ఎన్నులు 2 ఉన్నాయి. ఓలు 2 ఉన్నాయి, ఓల్ 2 ఉన్నాయి, ఎన్నులు 2 ఉన్నాయి, ఓ2 ఐ 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా ఏంది? అన్నిటిని ఫస్ట్ యాడ్ చేసేయాలి. 1 + 2 3 3 + 1 4 5 7
9, 11. 11 ఫ్యాక్టోరియల్ బై రిపీట్ చూడండి ఏవేవి రిపీట్ అవుతున్నాయో వాటిని అన్నిటిని ఫ్యాక్టోరియల్స్ రాసేసుకోవాలి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో క్లియర్గా అర్థమైందా? ఈ విధంగా మనము పెర్ముటేషన్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ని సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఒకటి కైండ్ లేవు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఓ అనేది ఒక కైండ్, అవి 2 ఉన్నాయి. మళ్ళీ ఎన్ అనేది ఒక కైండ్, అవి 2 ఉన్నాయి. మళ్ళీ ఐ అనేవి కైండ్ ఒక 2 ఉన్నాయి. అట్లా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఉన్నాయనుకో, ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే సిమిలర్ థింగ్ ఉందనుకోండి, సింపుల్గా మనం ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ ఫ్యాక్టోరియల్ చేస్తే మనకి దాని యొక్క పర్మిటేషన్స్ అన్నీ వచ్చేసాయి. సో క్లియర్గా అర్థమైందా? సో మన సెకండ్ క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. దేర్ ఆర్ 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 3 డిఫరెంట్ బుక్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 12 బుక్స్ ఇన్ ఎ షెల్ఫ్ ఇన్ ఎ సింగిల్ రో. సో ఏమంటున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. 4 కాపీస్ ఆఫ్ 3 డిఫరెంట్ బుక్స్, బుక్ 1, బుక్ 2, బుక్ 3. సో 3 బుక్స్ ఉన్నాయంట. 3 బుక్స్కి ఒక్కొక్క బుక్కి 4 కాపీస్ ఉన్నాయంట. చూడండి 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 3 డిఫరెంట్ బుక్స్. ఈచ్ బుక్కి 4 కాపీస్ ఉన్నాయి అంటే దీనికి 4, దీనికి 4, దీనికి 4. సో టోటల్ ఎన్ని థింగ్స్ ఉన్నాయి మన దగ్గర? 12 థింగ్స్ ఉన్నాయి. లేదా దీన్ని మనం P1 అనుకోవచ్చు, P2 అనుకోవచ్చు, P3 అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి మనము ఒక రోలో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? టోటల్గా మనకి ఎన్ని బుక్స్ ఉంటాయి? 12 బుక్స్ ఉంటాయి కదా. ఈ 12 బుక్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు మనము? సి దెర్ ఆర్ P1 కైండ్ ఆఫ్ వన్ థింగ్స్, P2 కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్, P3 కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇప్పుడు ఇట్లా 2 ఆర్ మోర్ అంటే ఇప్పుడు ఒక్క సిమిలర్ థింగ్స్ ఉండడం కాదు, 3 సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, 3 డిఫరెంట్ సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మనకు ఫార్ములా ఏంది? P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 ప్లస్ P5 సో ఆన్ అప్ టు Pk హోల్ ఫ్యాక్టోరియల్ బై P1 ఫ్యాక్టోరియల్ ఇంటూ P2 ఫ్యాక్టోరియల్ ఇంటూ P3 ఫ్యాక్టోరియల్ ఇంటూ P4 ఫ్యాక్టోరియల్ ఇంటూ P5 ఫ్యాక్టోరియల్ ఇంటూ సో ఆన్ అప్ టు Pk ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనకి P1 అంటే ఎంత ఉంది? 4 అంటే 4 ప్లస్ P2 4 ప్లస్ P3 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఎప్పుడైనా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు P1 అనేది బుక్ 1 యొక్క 4 బుక్ 1 యొక్క కైండ్, P2 అనేది బుక్ 2 యొక్క కైండ్ ఆఫ్ థింగ్స్, P3 అనేది బుక్ 3 యొక్క కైండ్ ఆఫ్ థింగ్స్. అట్లున్నప్పుడు దిస్ ఈజ్ ద పర్ముటేషన్స్ ఫార్ములా. సో క్లియర్గా అర్థమైందా? సో మన నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పండి? ఇన్ హౌ మెనీ వేస్ లెటర్స్ ఆఫ్ చీజ్ కెన్ బి అరేంజ్డ్ సో దట్ నో 2 ఈస్ కమ్ టుగెదర్. సో యాక్చువల్గా ఇది మనకి కాన్సెప్ట్లో రావద్దు అసలు, కానీ ఈ కాన్సెప్ట్లో మనల్ని అడుగుతున్నాడు. ఓకే, బట్ డిఫరెంట్ సమ్ కాబట్టి ట్రై చేస్తున్నాం. చూడండి, ఈ చీజ్ అనే వర్డ్ ఉందా? ఈ చీజ్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని మనం అరేంజ్ చేయాలి. కానీ ఆ అరేంజ్మెంట్స్లో 2 ఈస్ అనేవి ఎప్పుడు ఒక దగ్గర మన దగ్గర ఉండకూడదు. అట్లాంటి అరేంజ్మెంట్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నో 2 గర్ల్స్ టుగెదర్, నో 2 బాయ్స్ టుగెదర్, నో 2 ఈస్ ఆర్ టుగెదర్. అట్లా నో 2 టుగెదర్ అని వచ్చింది అనుకో, నో 2 ఈస్ ఆర్ టుగెదర్, నో 2 ఈ టుగెదర్ రెండు ఒకసారి వచ్చినాయి అంటే సింపుల్గా ఏం చేయాలంటే, ఓకే ఫస్ట్ మనల్ని ఏవి రావద్దంటుండు? ఈస్ రావద్దంటుంది కాబట్టి ఈస్ని పక్కన పెట్టి మిగతా లెటర్స్ ఏమున్నాయి? సి హెచ్ ఎస్. మనకి ఇవి ఎప్పుడు ఒక దగ్గర ఉండొద్దు అంటే వీటి మధ్యలో ఎవరో ఒకరు ఉండాలి. ఎవరో ఒకరు ఉంటే, ఏదో ఒక లెటర్ ఉంటే ఇవి ఎప్పటికీ రెండు ఒక దగ్గర ఉండవని అర్థం. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే వీటిని నిల్చోబెట్టేసిన, ఫస్ట్ స్పేసెస్లో ఫిల్ చేసిన తర్వాత వీటి మధ్యలో మనము ఈ లెటర్స్ని ప్లేస్ చేయాలి. అంటే మనకి ఎన్ని స్పేసెస్ ఉంటాయి? 1 2 3 4. సో ఎప్పుడైనా కానీ ఇద్దరు ఒక దగ్గర కూర్చోవద్దు.
ఏ ఇద్దరైనా ఒక దగ్గర కూర్చోవద్దు అనుకుంటే సింపుల్గా ఫస్ట్ వేరే వాళ్ళని నిల్చోబెట్టేసి వేరే లెటర్స్ని పెట్టేసి మధ్యలో ఉన్న స్పేసెస్లో వీళ్ళని ఈ లెటర్స్ని అరేంజ్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఎన్ని ఈస్ ఉన్నాయి మనకి 3 ఈస్. ఎట్లన్నా పెట్టుకోవచ్చు. నేను పొజిషన్స్ ప్లేస్ చేసినాను 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు నేను 3 ఈస్ పెట్టాలి. ఈ పొజిషన్లో కూడా పెట్టుకోవచ్చు నేను. అంటే 1 2 5 లేదా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అంటే 3 5 6 లేదా ఈడ కూడా పెట్టుకోవచ్చు 1 3 6 లేదా ఇంకెట్లా పెట్టుకోవచ్చు, ఇది తీసేసి ఈడ పెట్టుకోవచ్చు 1 5 6. అంతేనా? ఓకే, ఎన్ని వేస్ ఉన్నాయి 1 2 3 4. ఇట్లా మనము 4 వేస్లో పెట్టుకోవచ్చు. అంటే 4 ఇంటూ మళ్ళా మన దగ్గర మిగిలినవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇంక ఇప్పుడు చెప్పండి. ఓకే, మన దగ్గర మిగిలిపోయిన ఎన్ని ఉన్నాయి, సి ఉంది, హెచ్ ఉంది, ఎస్ ఉంది. ఇప్పుడు సిహెచ్ఎస్ కూడా అరేంజ్ కావచ్చు కదా వాటి మధ్యలో. వాటి సి ఇటు వెళ్ళొచ్చు, హెచ్ ఇటు రావచ్చు, హెచ్ ఇటు వెళ్ళొచ్చు, ఎస్ ఇచ్చి రావచ్చు. ఎన్ని వేస్లో అంటే ఇప్పుడు చూడండి, మన దగ్గర 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 బాక్సెస్ పెట్టుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఏమేమి లెటర్స్ ఉన్నాయి, సిహెచ్ఎస్. ఫస్ట్ ఈ స్పేస్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, మన దగ్గర 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 వేస్లో. తర్వాత ఇక్కడ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, మనకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఫిల్ చేసినాం కాబట్టి ఇంకొక 2 ఉంటాయి 2 వేస్లో. 1 వేస్ విచ్ ఈస్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. 4 into 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 24. సో ఈ విధంగా మనము ఈ సమ్ని సాల్వ్ చేస్తాం. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 డిజిటెడ్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ 1 1 2 2 3. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్. సో ఏమంటున్నాడు, 5 డిజిటెడ్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు, వేటిని యూజ్ చేసుకొని, ఇంకో ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని. సో మనకి ఎన్ని ఇచ్చింది చెప్పండి, 1 1 2 2 3. చూడండి ఇక్కడ మనకి ఒక కైండ్ ఆఫ్ థింగ్స్, ఇంకో కైండ్ ఆఫ్ థింగ్స్. సో 1 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్. 2 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్. ఓకే, 3 ఎన్ని టైమ్స్ ఉంది, 1 టైమే ఉంది. సో మనకి ఎన్ని డిజిట్ నెంబర్ కావాలన్నాడు, 5 డిజిట్ నెంబర్. 1 2 3 4 5. ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయో కనుక్కోమంటాడు. తర్వాత అందులో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్. సో ఫామ్ అయిన నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడిగాను. ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. చూడండి ఇక్కడ పర్ముటేషన్స్ ఆఫ్ సిమిలర్ థింగ్సే కదా. ఓకే, ఫస్ట్ ఇది ఇక్కడ ఉండేనండి. ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. పర్ముటేషన్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఫార్ములా ఏంది, P1 + P2 + P3 సో ఆన్ అప్ టు pk ఫ్యాక్టోరియల్ బై P1 ఫ్యాక్టోరియల్ ఇంటూ P2 ఫ్యాక్టోరియల్ ఇంటూ P3 ఫ్యాక్టోరియల్ సో ఆన్ అప్ టు pk ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ P1 అంటే ఎంత, 2 + 1 హోల్ ఫ్యాక్టోరియల్ బై P1 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ P3 అంటే 3 1 టైం ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ బై 2 2 are 4. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కదా, 2 into 1 2 into 1 4. 5 ఫ్యాక్టోరియల్ అంటే 4 4 క్యాన్సిల్. 5 3 are 15 15 2 are 30. సో మనము ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని క్రియేట్ చేయొచ్చు, 30 క్రియేట్ చేయొచ్చు. ఆ 30లో ఎన్ని ఈవెన్ అంటే మనం ఎట్లా చెప్తాం చెప్పండి, సింపుల్. అది చెప్పడానికి మనం 5 స్పేసెస్ తీసుకోవాలి. సో మనకి ఈ 30 నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే సింపుల్. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నెంబర్ ఉందంటే దాని యొక్క వన్స్ డిజిట్ అనేది ఎప్పుడు 0 2 4 6 8 ఈ నెంబర్స్ ఉండాలి మనకి వన్స్ డిజిట్లో. సో ఇక్కడ మనకి ఇచ్చిన డిజిట్స్లో ఈవెన్ డిజిట్స్ ఏమున్నాయి, 2 ఉంది. ఓకే, లాస్ట్కి ఎప్పుడు 2 రావాలి కాబట్టి నేను ఆల్రెడీ 2 పెట్టేసిన. సో ఫిక్స్, ఇంకా 2 తప్ప వేరేది ఏది రాదు మనకి ఇచ్చిన డిజిట్స్లో. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అనేవి ఈవెన్ డిజిట్స్ తోటే ఎండ్ కావాలి వన్స్ డిజిట్. సో 2 పెట్టేసిన. ఇప్పుడు ఒక 2 పెట్టేసిన అంటే మన టోటల్ డిజిట్స్లకి నుంచి ఒక 2 ఎగిరిపోతుంది, ఎందుకంటే మనం వాడేసినాం కాబట్టి. సో మిగిలినవన్నీ 1 2 3 4. ఇక్కడ మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయి, 1.
సో ఇప్పుడు దీనికి పర్ముటేషన్ చెప్పండి, సింపుల్. అదే ఫార్ములా P1 ప్లస్ P2. ఇప్పుడు 1 ఎన్ని టైమ్స్ ఉంది 2, 2 ఎన్ని టైమ్స్ ఉంది 1, ప్లస్ 3 ఎన్ని టైమ్స్ ఉంది 1, బై 1 ఎన్ని టైమ్స్ ఉంది 2. సో 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 1, 12. సో అవుట్ ఆఫ్ 30 ఈవెన్ నెంబర్స్, 30 నెంబర్స్లో మనకి 12 ఆర్ ఈవెన్ నెంబర్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది బాగానే చేస్తారు 30 అని, ఇది చేసేటప్పుడే ఇక్కడ 2 ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ టోటల్ డిజిట్స్లో మనకి ఒక డిజిట్ తగ్గుతుంది అనేది గుర్తుపెట్టుకోరు, ఆలోచించలేరు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఒక డిజిట్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.